మహిళను తల్లిగా చెల్లిగా అక్కగా ఈ విధంగా భావించాలని మీరు చాలా గౌరవంగా చెప్తున్నారు. చాలా మంది యూత్ అలాంటి పరిస్థితి లేదు, పూర్తిగా పెడదవబడుతున్నారు, చాలా మహిళలను చాలా ఘోరంగా మాడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సందేశం సార్? ఒకటే చెప్తున్నాను సార్, భారతదేశంలో సార్ ఇక్కడ మనకి అన్ని విధమైన మంచి కల్చర్ ట్రెడిషన్ అన్నీ ఇక్కడే ఇచ్చారు సార్, ఫారిన్లో లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫారిన్ కల్చర్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం, ఫారిన్ డ్రెస్సింగ్, ఫారిన్ లైఫ్, ఫారిన్ వే ఆఫ్ బిహేవియర్ చేస్తున్నాం. సో అది తప్పు. ఫస్ట్ పాయింట్ అది. మనం మనం మన మన వే ఆఫ్ మన సంస్కృతి కానీ తల్లిదండ్రులను చూడడం కానీ ఇవన్నీ కంప్లీట్గా వేరే సార్. నా రిక్వెస్ట్ ఒకటే, డ్రగ్స్ కానీ అవి కానీ నాకెందుకు చెప్తుంటారు డ్రగ్స్ మీద మీరు చెప్పండి, సాంగ్ ఒకటి మీరు చేయండి, చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను విద్యార్థులు ఒకటే చెప్తాను, చూడండి ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, మిమ్మల్ని చూసుకున్నారు, చిన్నప్పుడు మీకు మంచి ఆరోగ్యం, మంచి చదువు చదవడానికి మీ తండ్రి గారు ఎన్ని ఉద్యోగాలు మారారో, అంటే మీ అమ్మ కడుపులో మీరు ఉన్నప్పుడు మీ అమ్మని చూసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, దాని తర్వాత ఎన్ని ఉద్యోగాలు చేశారో, తర్వాత పుట్టిన తర్వాత మీకు మంచి చదువు రావాలని చెప్పి కాస్ట్లీ స్కూల్లో పెట్టి మీకు మంచి ట్యూషన్స్ ఇచ్చి మీరు ఇంత అందంగా మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టారు. మీకు భగవంతుడు ఒక మంచి మొహం ఇచ్చారు, బాడీ ఇచ్చారు, దీన్ని మీరు డ్రగ్స్ తీసుకొని చెడగొట్టాలనుకుంటున్నారా? ఒకటి. రెండోది, మూడోది, రేపు భవిష్యత్తులో మీకు పుట్టబోయే పిల్లలు సరిగా ఉండరు, అంత టోటల్గా అసలు డిఫార్మ్డ్గా డిసేబుల్డ్గా ఉంటారు. మీ రూపం ఏదైతే మీరు 70-80లో మీరు ఎలా ఉండాలో అది మీకు చిన్న వయసులోనే వస్తుంది. ఇది కావాలా? అన్నిటి ఇంకోటి ఏంటంటే మీ మతానికి మీ కులానికి మీరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఎలా అంటారా, పోలీస్ పట్టుకొని మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి వాళ్ళు ఫోటోలు తీసి ఊరంతా ఛానల్స్ పెడితే అసలు మీ కులానికి మీ మతానికి మీరు ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావట్లేదా? సరే, అది వద్దు. కష్టపడి చదివించిన మీ తల్లిదండ్రులకు మీరు చెడ్డ పేరు తీసుకురావట్లేదా? రేపు భవిష్యత్తులో మీ పిల్లలు అలాగే చేస్తే మీకు ఎలా ఉంటుంది? చాలామంది తల్లిదండ్రులు అవమానం భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారు, కొందరు పిల్లల్ని ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వీధిలో మర్యాద ఉండదు, మీ ఫ్యామిలీకి ఆ వీధిలో ఆ ఊర్లో మీకు మర్యాద ఉండదు. ఇంతకన్నా నేను చెప్తాను, ఆలోచించండి. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే కంటిన్యూ చేయండి. అది మీ ఆరోగ్యం, మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు కాబట్టి అది మీ ఇష్టం.